ఆల్రెడీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, చోరీ 2, పెరూసు, షణ్ముఖ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. అండ్ ఇంకొక ఓటీటీ రివ్యూ వస్తుంది, నోటిఫికేషన్స్ ఆన్ చేసేసుకోండి. ప్రవీణ్ కూడు షప్పు 2 hours 29 minutes ఉన్న ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ఈ రోజే సోనీ లివ్ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయింది. అది కూడా మనం ఎంతగానో ప్రేమించే తెలుగు డబ్ కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. ఇందులో బజల్ జోసెఫ్ మెయిన్ లీడ్ గా చేశారు. ఈ సినిమా ఓటీటీలో చూడడానికి కాదో తెలుసుకోబోయే ముందు ఛానల్ సబ్స్క్రైబర్స్ ని 206K కాస్త 208K చేయండి. అన్ని థియేటర్ రివ్యూస్ అండ్ ఓటీటీ రివ్యూస్ కవర్ చేస్తాం. అండ్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ యాడ్ చేస్తున్నా. కొట్టుపార్ నా కమెంట్ ద స్టోరీ లైన్. ఒక ఊర్లోని కళ్ళు దుకాణంలో ఆ కళ్ళు దుకాణం ఓనర్ సడన్ గా ఊరేసుకుంటాడు. అసలు ఓనర్ ఎవరు, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, అది అసలు సూసైడ్ అయినా ఆర్ మర్డరా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద పాజిటివ్స్, సినిమాని స్టార్ట్ చేసిన విధానం చాలా బాగుండింది. ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ తో సినిమా స్టార్ట్ అవుద్ది అండ్ సినిమా స్టార్టింగ్ ఫ్రేమ్ నుండి కథలోకి వెళ్ళిపోద్ది అనమాట. సో మనల్ని హుక్ చేయడానికి చాలా తక్కువే టైం తీసుకున్నారు. హీరోని చాలా సటిల్ గా పోర్ట్రే చేశారు, బట్ ఇంపాక్ట్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే మనకి హీరో ఆలోచన విధానం ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా సినిమాలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఒక క్యారెక్టర్ తర్వాత ఇంకో క్యారెక్టర్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ప్రతి క్యారెక్టర్ మీద డౌట్ వచ్చేలాగా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రిపేర్ చేసుకున్నారు ఇన్వెస్టిగేషన్ సీన్స్ ని. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. అంటే అక్కడ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆ క్యారెక్టర్స్ మాటలు బట్టి కూడా ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎన్హాన్స్ అవుతాయి అనమాట. ఇంకా సినిమాలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ తో పాటు ఒక నైట్ ఇన్సిడెంట్ ని ప్యారల్ గా చూపిస్తూ వస్తారు. ఆ నైట్ ఇన్సిడెంట్ తో మల్టిపుల్ థింగ్స్ ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుండి చూపిస్తారు. సో మనల్ని ఎంగేజ్ చేయడానికి ఈ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఐడియాస్ కూడా బాగా హెల్ప్ అయింది. అలానే సినిమాలో కొన్ని ఇంటెన్స్ థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ చూస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా కంగారు స్టార్ట్ అయిపోద్ది. ఏంటి ఇప్పుడు ఏం జరుగుద్ది అనే ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ బిల్డ్ అవుద్ది. ఇక సినిమాలో మంచి డార్క్ కామెడీ ఉంటుంది. సీరియస్ సిచ్యువేషన్స్ లో, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్ లో యూనిక్ కైండ్ ఆఫ్ కామెడీ ఉంటుంది అనమాట. అసలు ఇలాంటి హ్యూమర్ వర్క్ అవ్వడం చాలా కష్టం, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ చాలా సీరియస్ గా ఉంటాయి కాబట్టి ఆ కామెడీ లైన్ కి అటు ఇటు అయితే మొత్తానికే మోసం వచ్చేద్ది అనమాట. సో అలాంటి సీన్స్ లో చాలా బ్యాలెన్స్డ్ గా హ్యూమర్ ని జనరేట్ చేసినందుకు రైటింగ్ టీమ్ ని అప్రిషియేట్ చేయాలి. క్లైమాక్స్ ఒక ట్విస్ట్ రివీల్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కి రిలేటెడ్ క్యారెక్టర్ ఎవరో మనం ముందే గెస్ చేస్తాం, కానీ ఆ క్యారెక్టర్ ఆ పనిని ఎలా చేశాడనేది మాత్రం కొత్తగా అండ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. టెక్నికల్ గా మలయాళ ఫిల్మ్ మేకర్స్ చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, అది మనకి ఆల్రెడీ తెలిసిందే. నెగటివ్స్ లోకి వెళ్లే ముందు చిరంజీవి గారికి యూకే గవర్నమెంట్ అవార్డు ఇచ్చిందని తెలుసు కదా, అసలు యూకే గవర్నమెంట్ అవార్డే ఇవ్వలేదు. ఏంటి షాక్ అయ్యారా? దాని మీద ఒక వీడియో చేసాం, కామెంట్స్ లో లింక్ ఇస్తా, చూసేయండి. ఇప్పుడు నెగిటివ్స్ చెప్పాలంటే మలయాళం మూవీస్ లో ఎప్పుడు ఉండేదే అదే, కొన్ని సీన్స్ చాలా డ్రాగ్ చేసి చూపిస్తారనమాట. అంటే నిజంగా అంత డ్రాగ్ చేయాల్సిన అవసరం ఉంటే ఓకే, బట్ కొన్ని సీన్స్ కి అవసరం లేకపోయినా కూడా చాలా స్లోగా ప్రెజెంట్ చేస్తారు. సరే, ఇక వాళ్ళ స్టైల్ ఆఫ్ నరేషన్ అంత, కానీ ఈ స్లో ప్రెజెంటేషన్ వల్ల కొంతమంది ఆడియన్స్ ఇలాంటి మంచి థ్రిల్లర్స్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, బాగుంది సినిమా, ఇట్స్ గుడ్ అండి, కానీ మీకు స్లో నరేషన్ ఓకే అంటేనే ఈ సినిమాని చూడండి. మళ్ళీ వచ్చి లాగనే మాట వద్దు. ఈ సినిమా స్లోగానే ఉంటుంది, జెట్ స్పీడ్ లో ఏం వెళ్ళిపోదు. ఇంకా ఈ సినిమా ఫ్యామిలీ వాచే, ఫ్యామిలీతో హాయిగా చూసేయచ్చు. మీరు ఒకవేళ సినిమా చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ, బాయ్.